హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీ చికెన్ పకోడా అలానే చికెన్ మసాలా ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే రాగి ముద్దకు అలానే వైట్ రైస్కు చాలా మంచి కాంబినేషన్ అండి. సండే టైంలో అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనమైతే వేడిగా అప్పటికప్పుడే చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే హోటల్ స్టైల్ అంత ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడైతే మనమైతే చూస్తున్నాం కదా ఫోటోల్లో చికెన్ పకోడా అనేది, అలానే చికెన్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా నేనైతే మిరియాలు అయితే వేసుకున్నాను. ఈ మిరియాలని బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా కోల్డ్ ఉన్న వాళ్ళు చికెన్లో ఇక్కడ ఇలా మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. కోల్డ్ కూడా తగ్గుతుందండి. కోల్డ్ ఉన్నప్పుడే చికెన్ తినండి, జ్వరం ఉన్నప్పుడు అయితే తినకూడదు. సో ఇక్కడైతే నేనైతే కొబ్బరి అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే ఒక మిక్సీ జార్లో వేయించుకున్న మిరియాలు, అలానే ఒక కొబ్బరి అయితే ఒక పిడికడంత కొబ్బరి అయితే వేసుకున్నానండి నేను. అలానే చెక్క లవంగం కూడా వేసుకున్నాను. ఇవంతా ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి. సో నేను ఎంత స్మూత్గా అయితే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. టమాటో, ఆనియను, అలానే వెల్లుల్లి, కొత్తిమీర, అలానే పుదీనా అండి. సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేయాలండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మసాలా అనేది చాలా బాగుంటుంది. ఈవినింగ్ వరకు కూడా టేస్ట్ మారదండి. సో అలానే ఆనియన్ కూడా వేసి వేయించుకున్నాను. ఇందులోనే మిక్సీ జార్లో మనమైతే కొత్తిమీర, పుదీనా, అలానే ఒక పిడికెడంత టమాటా, అల్లం కూడా వేసాను అందులోనే. సో ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి అయితే వేసాను. ఇదైతే 750 గ్రామ్స్ అంత చికెన్కి కావాల్సినంత మసాలా అండి. సో ఇదైతే మాకు 4 మెంబర్స్కి, అలానే పకోడా కూడా చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పిండి అయితే వేసాను. అంతా ఒకటేసారి మిక్సీలోకి వేసుకొని అయితే నేనైతే మిక్సీ జార్ అయితే నున్నగా వచ్చేలాగా మసాలాను అయితే రుబ్బుకున్నాను. సో ఇక్కడైతే అలానే ముందుగానే వేయించుకొని పెట్టుకున్న ఆనియను, అలానే వెల్లుల్లి కూడా వేసుకున్నాను. అంతా వేసుకుని మనమైతే మిక్సీ జార్లో మసాలా అనేది బాగా నున్నగా రుబ్బుకోవాలండి. ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను బాయిలర్ చికెన్ తెచ్చుకున్నానండి. ఈ మసాలాతో మనమైతే ఉడికించుకున్నామంటే మనకైతే నాటి స్టైల్ చికెన్ మసాలా అంత టేస్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే కుక్కర్ మూత పెట్టుకొని ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేలాగా, అలానే వాటర్ అంతా బయట వచ్చేలాగా మనమైతే కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. సో ఉడికిన తర్వాత మనము ముందుగానే మిక్సీ జార్లో మసాలా రుబ్బుకున్నాం కదా, అదైతే మనమైతే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను. ఆయిల్ వేసుకుంటేనే చికెన్ మసాలాకి మనకైతే టేస్ట్ అనేది బాగుంటుంది. సో సరిపడినంత సాల్ట్ వేసుకొని మీకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకోవాలి. ఇక్కడ రాగి ముద్దకు వైట్ రైస్ కావాలంటే కొంచెము మసాలా అనేది లూజ్గానే పెట్టుకోవాలి. అప్పుడైతేనే మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ముక్క అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. చూసారా, మసాలా అనేది దగ్గర పడుతుంది. సో ఎప్పుడు కూడా మసాలా అనేది దగ్గర పడి ఉడికిన తర్వాత మనం ముందుగా పోసిన వాటర్ కంటే వాటర్ కొంచెం తక్కువైపోతాయి. అప్పుడే అర్థమవుతుంది ముక్క ఉడికిందని. సో ఇక్కడైతే చికెన్ అయితే బాగా ఉడికిన తర్వాత మసాలా అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. సో మనకైతే ఫైనల్గా మసాలా అయితే రెడీ అయింది. ఇక్కడైతే చికెన్ పకోడాకి అయితే రెడీ చేసుకుందాము. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెను, అలానే అందులోకి 2 టేబుల్ స్పూన్ అంత మైదా అయితే వేసుకున్నానండి. నేనైతే కార్న్ఫ్లోర్ ఎక్కువ వాడను. సో ఇక్కడైతే మైదా వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుంది మనమైతే పకోడా వేసుకున్నప్పుడు. అలానే 1 టేబుల్ స్పూన్ అంత కారము, ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదైతే తేజు చికెన్ కబాబ్ మసాలా వేసుకున్నానండి నేను. సో ఇది అలానే ఈస్టర్న్ చికెన్ కబాబ్ మసాలా కూడా వేస్తానండి. ఇవి 2 వేసామంటే మనకి ఈస్టర్న్ చికెన్ మసాలా కూడా వాడుతున్నాను. యాక్చువల్గా ఇవి 2 వాడడం వల్ల స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా వస్తుంది కదా, సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలానే ఎగ్ అయితే ఒక హోల్ ఎగ్ని అయితే కొట్టుకొని ఎగ్ వేసుకున్నాక ఇక్కడైతే పచ్చ సొన కూడా వేసుకోండి, ఏం కాదు. నాకైతే ఎక్కువ చేసి అలవాటు కాబట్టి నేనైతే అది కూడా వేసేస్తానండి. సో నేను ఇదైతే ఈవినింగ్ వరకు అయితే పెట్టుకుంటాను. టోటల్గా ఇదైతే బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే మనమైతే కలిపెట్టుకోవాలండి. ఇక్కడే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈవినింగ్ వరకు అయితే మనమైతే మ్యారినేషన్ చేయాలి. సో ఇక్కడైతే ఆయిల్ పెట్టుకొని చూసారా, సాయంకాలం అయ్యేలకు ఇలా ఉంది. నేనైతే ఆఫ్టర్నూన్ అయితే నానబెట్టి నైట్ అయితే వేసుకుంటానండి చికెన్ పకోడా అనేది. సో లెగ్ పీస్ కూడా అంతే, ఎక్కువసేపు నానితేనే మనకైతే టేస్ట్ వస్తుంది.
ఇలా మనమైతే ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మొత్తం ఆయిల్ లేకంతా వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఆయిల్ లేకి 1 బై 1 అయితే వేస్తున్నానండి. ఎప్పుడు కూడా చికెన్ కానీ ఏది ఉడికించినా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించిన ఎక్కువ ఉడకకుండా మీడియంగా ఉడుకుతుందండి. అలానే పైన నల్లబడకుండా కరెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మీకైతే ఇష్టం లేకపోతే కొంచెం సేపు తీసి పక్క పెట్టేసి సెకండ్ టైం కూడా వెయిట్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ గట్టిగా క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు, లేదు మీడియంగా మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం కరెక్ట్గా ఫస్ట్ స్టేజ్లోనే మనమైతే తీసేయచ్చండి. సో నేనైతే 1 టైం అయితే డీప్ ఫ్రై చేశాను. 2 టైమ్స్ కావాలనుకున్న వాళ్ళు 75% ఉడికించుకొని సైడ్లో పెట్టుకొని మళ్ళీ కూడా వేసుకోవచ్చండి. సో ఇదైతే మనకు ఫైనల్గా చికెన్ పకోడా కూడా రెడీ అయిపోయిందండి. సో చూసారా, మనమైతే 2 రకాల చికెన్లు అయితే చేశాను నేను. చికెన్ మసాలా ఒకటి, పకోడా ఒకటి. సండే టైంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పకోడాతో. సో ఇక్కడైతే రాగి ముద్దకైతే చికెన్ మసాలా కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. అలాగే నైట్ అయితే మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్